ఈరోజు మనం కిచిడి ఎలా తయారు చేయాలి నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ 2 రకాల పప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ నానబెట్టేశాను. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటికి కూడా నానబెట్టుకున్నాను. ఇంకో పక్కన స్టవ్ వెలిగించి కుక్కర్లో వాటిలో నూనె పోసేసి ఒక బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, జీలకర్ర, 2-3 మిరియాలు, దాల్చిన చెక్క, ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయాక వాటిలో 1 స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్ వేయాలి. అల్లం వెల్లిపాయల పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని వాటిలో మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక నెక్స్ట్ మనం అందులో నానబెట్టుకున్న బియ్యం వేసేయాలి. నానబెట్టుకున్న బియ్యం కూడా ఒక 2 మినిట్స్ మనం జస్ట్ ఫ్రై చేసి వాటిలో మనకు తగినంత వాటర్ పోసేసేయాలి. ఓకే, వాటర్ పోసాక నెక్స్ట్ వాటిలో మనం ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక బాయిల్ వచ్చాక మనం వాటికి విజిల్ వేసుకుందాం. కిచిడి అయ్యే లోపల ఇంకో పక్కన మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్, తాలింపు గింజలు, అందులో ఉత్తి ఆవాలే వేస్తున్నాను, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు వేసి ఫ్రై చేద్దాం. అది ఫ్రై అయ్యాక మాడకుండా కొద్దిగా లైట్ వాటర్ పోసాక అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయల పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసి అందులో తగినంత మనం చింతపండు పులుసు పోసేద్దాం. ఇది పులుసు పోసాక జస్ట్ లైట్ బాయిల్ వచ్చాక మనకు కావాల్సినంత వాటర్ పోసి 10 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో మనము బాగా మరగనిద్దాం. సో ఈ చారు ఒక 10 మినిట్స్ తర్వాత మన చారు రెడీ అయిపోతుంది. ఇంకో పక్కన చూద్దాం, మన కిచిడి కూడా రెడీ అయిపోయింది. చూసారా, వేడివేడిగా మన కిచిడి కట్ట రెడీ అండి. సర్వ్ చేసుకొని మీరు కూడా వేడివేడిగా ఇలాగే కిచిడి కట్ట వండి నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, బాయ్. హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేసి చెప్పండి.